హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే మెత్తని పప్పు చెగోడీలు చేద్దాము. బయట దొరికే పప్పు చెగోడీలు గట్టిగా ఉంటాయి, ఇవి సాఫ్ట్గా చేసుకుంటాం అనమాట. చిన్నపిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, ఇష్టంగా కూడా తింటారు. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందు రోజు నైట్ శనగపప్పు నానబెట్టుకొని ఉంచుకోవాలి. చెగోడీల ముద్ద కోసం 2 గ్లాసుల బియ్యం పిండి జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం 1 గ్లాస్ వాటర్కి 2 గ్లాసుల పిండి యాడ్ చేస్తాము. సో 2 గ్లాసుల పిండి పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మూకిడి పెట్టుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, మీ రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. ముందు రోజు నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు కూడా వేసేసుకోవాలి. శనగపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. కొంచెం వాటర్ బాయిల్ అవుతున్న టైంకి మనం జల్లించి పెట్టుకున్న పిండి కూడా వేసేసుకోండి. పిండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇంకొకసారి బాగా కలుపుకొని తీసుకోండి. చేత్తో పట్టుకొని చూసి ఉండ వస్తే మన ముద్ద ఫామ్ అయిపోయినట్టే. పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ముద్ద పూర్తిగా చల్లారిపోయాక చేత్తో ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇలా పిండి ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చెగోడీలు చేసుకుందాం. ఈ ముద్ద చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి మీరు ఏ షేప్ చేసినా సరే అది అలానే ఉండిపోతుంది. మీ పిల్లలకి కొంచెం బొమ్మ షేప్స్లో కూడా చేసి ఇవ్వచ్చు. చెగోడీల కోసం ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాం. ఆ తర్వాత పీటని నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి చెగోడీల్లాగా ఒత్తుకోండి. మనం ఈ చెగోడీలు కొంచెం లావుగానే ఒత్తుతాము. ఇవి సాఫ్ట్గా రావడానికి కొంచెం లావుగానే ఒత్తుకొని పెట్టుకోండి. ఇదిగోండి, ఇలా ఈ సైజులో వస్తే సరిపోతుంది. మిగిలిన చెగోడీలు కూడా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చెగోడీలే కాకుండా ఇలా నేమ్స్లా కూడా చేస్తుంది మా అమ్మ. మీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి వాళ్ళ నేమ్స్తో ఇలా చేసి సరదాగా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఈ పిండి మనం ఏ షేప్లో చేసినా చాలా బాగా మౌల్డ్ అయిపోతుంది. మేమైతే ఇలా చేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మూకిడిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడిగా అయినాక మన చెగోడీలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ చెగోడీలు లావుగా సాఫ్ట్గా ఉంటాయి, సో అంత ఎక్కువగా రోస్ట్ చేసే అవసరం లేదు. కొంచెం వేగితే సరిపోతుంది. ఇలా వేగినప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకోండి. మనం చేసి పక్కన పెట్టుకున్న నేమ్స్, లెటర్స్ కూడా ఇందులో వేసేసి వేపేసుకుందాం. కొంచెం కలర్ మారుతున్న టైంకి తీసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్సో. ఈ చెగోడీలు బ్రేక్ఫాస్ట్ కింద వేడి వేడిగా పచ్చడి ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. కొంచెం రోస్ట్గా కావాలనుకుంటే ఇలా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.